ప్రైజ్ ది లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. మన జీవితాల్లో అనేక సందర్భాల్లో శ్రమల చేత, ఇబ్బందుల చేత, శారీరక బలహీనత చేత, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందుల చేత, లేకపోతే కుటుంబ సమస్యల చేత అనేక సార్లు నలిగిపోతూ ఉంటాం, విరిగిపోతూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం. కుమిలిన, నలిగిన మన జీవితాల్లో దేవుడు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగేవారు. దేవుడు మాత్రమే మనకు దుర్గముగా నిలిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఎందుకంటే ఎందుకు పనికిరారు అని ఎవరి జీవితాన్ని అయితే ప్రక్కన పెట్టారో వారి జీవితాల్ని దేవుడు ప్రయోజనకరంగా చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో రూతు ఒకప్పుడు పరిగెరుకునేది, పొలంలో ఒక పక్కన పరిగెరుకుని అంతా అయిపోయిన తర్వాత పరిగెరుకుని వచ్చేది. కానీ పరిగెరుకునే ఆ రూతు గారిని దేవుడు అదే పొలమునకు యజమానురాలుగా చేశాడు. యోసేపు గారిని చూద్దాం. యోసేపు గారు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పని మనిషిగా అమ్మబడిన వారిగా ఉన్నారు. కానీ కొద్ది సంవత్సరాలు గడిచేటప్పటికి దేవుడు ప్రధానమంత్రిగా చేశారు అదే దేశానికి. ఈరోజు మన జీవితాల్లో అనేక సందర్భాల్లో ఏ విషయం చేత అయితే కృంగిపోతున్నామో, ఏ విషయం చేత అయితే నలిగిపోతున్నామో, ఏ విషయం చేత అయితే నెమ్మది లేకుండా బాధతో ఉండిపోయామో, అదే స్థానంలో, అదే స్థితిలో, అదే పొజిషన్ నుంచి దేవుడు లిఫ్టప్ చేయగలిగే శక్తి కలిగిన వాడు. అందుకనే ఆయన మహాదుర్గమై ఉన్నాడు. కాబట్టి మహాదుర్గముగా ఉన్న ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, మన చింత యావత్తు ఆయన చెంత పెట్టగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. అందుకనే నలిగిపోయిన మన జీవితాల్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్దాం, ప్రభు మీద ఆధారపడదాం. మనకున్న సమస్యను యావత్తు ఎక్కడ తగ్గిపోయామో, ఎక్కడ దిగజారిపోయాం, ఎక్కడ మనకు అవమానం చేయబడిందో అక్కడే దేవుడు త్వరలో సన్మానం చేయగలిగేవాడు. అందుకనే మన పొజిషన్ అంతా ప్రభువు చెప్దాం. మన పాతైంది, రోతైంది ప్రక్కకు పడేద్దాం. ప్రభుకి ఇష్టంగా జీవిద్దాం, ప్రయోజకులుగా నిలుద్దాం. నలిగిపోయిన మన జీవితాలు నెమ్మదితో, దేవుడు మనకు దుర్గంగా ఉంటానన్నారు కాబట్టి అదే ధైర్యంతో మనం ముందు సాగినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్.